నేను సుఖం పూసని, నేను శుద్ధ పూసని, ఈ పబ్లిక్ నా పంచప్రాణం, ఈ జనాలు నా ఊపిరి, నేను జనాల కోసమే బతుకుతున్నా అని తీగరాగాలు తీసుకుంటా. ఓ నీ దండం పెట్టి ఇంతింత పొడుగు మాటలు నూకే మాజీ మంత్రి మల్లారెడ్డి కడుపు చల్లకుండా ఇక మరి దోచుకున్నా అక్కడక్కడ అంటారు చూడు. నిజమైన వాసనల టీవీలలో పేపర్లలో చూసి నీ దండం పెట్టి ఎక్కడ చూడు కబ్జా కబ్జా కబ్జా. ఈ కబ్జా పైకం చాలదన్నట్టుగా అవ్వ చదువుకునే పోరగాళ్ళని కూడా ఎట్లా బీచని చిప్పు చేస్తుందంటే వాళ్ళని ఈ ఉద్దారుగా వాళ్ళ జర చూడని కథ ఎట్లా ఉందో. ఏంది మల్లారెడ్డి ముచ్చట. రే రామచంద్ర మంత్రి చేసిండు, ఎంపీ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, అయినా కానీ ప్రజల బాగోగులు పట్టించుకున్నోడైతే గిట్ట చేస్తాడులా న్యాలంగా ఉత్తపుణ్యానికి పోరగాళ్ళ ఉసురు పలుచుకుంటుండు. ఏం సగదనం ఉంది. మల్లారెడ్డి కాలేజీలు నాట ఇక చూడు నీ దండం పెట్టి ఆ పురుగులు వచ్చిన అన్నం తిని పోరగాళ్ళ కక్కుడు ఏరుగుడు అయ్యి ఆగమాగం జగన్నాథం అనుకుంటా మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలని ఇగో బాట పట్టిరులా రోడ్ల బాట పట్టిర్రు. ఏమన్నా అనుసంధానం ఉందా మాజీ మంత్రి మల్లారెడ్డి ముచ్చట. ఇక చేసేటివేమో సూర్య నమస్కారాలు, దూరేటివేమో గయ్యేందుకు గుడిసెలు అన్నట్టు ఇగో ఈ రకంగా పోతుందిలా మంత్రి మల్లారెడ్డి ముచ్చట. ఇగో చూడు కథ ఎట్లా ఉందో పోరగాళ్ళ భాగవతం. అయ్యా మాజీ మంత్రి మల్లారెడ్డి నీ కడుపు సన్న కూడా నాయన నువ్వు చేసిన ఉద్దారకం బాగానే ఉంది. ఇక అక్కడనేమో మంది కొంపలు ముంచుతున్నావు, ఇక్కడ మా పోరగాళ్ళ పానాలకు కూడా గండం అవుతున్నావా అని ఇక ఈ పోరగాళ్ళ తల్లిదండ్రులు సాపన దీవెన పెడుతున్నాడు.